హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. అక్కడ అన్ని ర్యాక్స్ లాక్ చేసి ఉన్నాయి. తన దగ్గర ఉన్న చిన్న పిస్తోల్తో షూట్ చేశాడు. ఏమీ దొరకలేదు. అలా అన్ని రూమ్స్ సర్చ్ చేశాడు. ఆ ఫ్లోర్లో ఏమీ దొరకలేదు. ఒకవైపు సెక్యూరిటీ గార్డ్స్, బాంబు స్క్వాడ్స్ పైకి వస్తున్నారు. వీరా నిమిషం కూడా ఆలస్యం చేయకుండా లాస్ట్ ఫ్లోర్కి వెళ్ళాడు. అక్కడ ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ తనని ఆపి అనుమానంగా చూసేసరికి ఇద్దరిని కొట్టి పక్కకి లాగేశాడు. ఆ ఫ్లోర్లో కూడా అన్ని రూమ్స్ చూస్తూ లాస్ట్ రూమ్కి వచ్చాడు. ఆ రూమ్కి మాత్రమే నెంబర్ లాక్ ఉంది. గన్తో డోర్ లాక్ దగ్గర షూట్ చేసినా ఓపెన్ అవ్వలేదు. లాభం లేదనుకుని ఆ నెంబర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాడు. ఖురేషీ గురించి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మైండ్లో ఫిక్స్ చేశాడు కాబట్టి ఓ 4 సార్లు ఏవేవో గెస్ చేసి కొట్టాడు. ఓపెన్ అవ్వలేదు. లాస్ట్ 2 అటెంప్ట్స్ అని చూపించింది. షిట్ అంటూ చెయ్యి డోర్ మీద కొట్టి ఏం చెయ్యాలో అర్థం కాక అటు ఇటు తిరుగుతున్నాడు. టైం అయిపోతోంది. ఫోన్ తీసి చూశాడు. 80 ఫ్లోర్ వరకు వచ్చేశారు అందరూ. ఇప్పుడు ఎలా అనుకుంటుంటే ఫోన్ రింగ్ అయ్యింది. ఫ్రమ్ జాన్. లిఫ్ట్ చేసి చెప్పు జాన్ అన్నాడు. ఏ డాన్, నీ బ్రీఫ్ కేస్ ఓపెన్ అవ్వడం లేదు. నా డిజైన్స్ కొన్ని అందులో పెట్టాను, అర్జెంటుగా కావాలి అన్నది. ఫూ అనుకుంటూ 101114 పాస్వర్డ్ అని చెప్పాడు. అదేం పాస్వర్డ్ అని అడిగింది ఆశ్చర్యంగా. తర్వాత చెప్తా, బాయ్ అంటూ కాల్ కట్ చేసి ఏదో ఐడియా వచ్చిన వాడిలా ఎస్ అనుకుంటూ ఆ అరబిక్ వర్డ్ని డీకోడ్ చేశాడు ఫోన్లో టైప్ చేస్తూ. 31 వచ్చింది. మళ్ళీ లాక్ దగ్గరకు వెళ్ళి చూద్దాం, నా లక్ అయితే అయ్యింది, లేకపోతే లేదు అనుకుంటూ 3109 టైప్ చేశాడు. ఓపెన్ అవ్వలేదు. లాస్ట్ అటెంప్ట్ చూపిస్తోంది. ఈలోపు ఖురేషీ ఫోన్కి మెసేజ్ వచ్చింది. ఈ హడావిడిలో తను చూడలేదు, కానీ వీరా ట్రై చేసిన ప్రతిసారి మెసేజ్ వస్తూనే ఉంది. 3105 అంటూ టైప్ చేసి టెన్షన్తో కళ్ళు మూసుకున్నాడు. గుండె వేగం పెరిగింది. డోర్ ఓపెన్ అయ్యింది. యాహూ అనుకుంటూ లోపలికి వెళ్ళాడు. అన్ని ర్యాక్స్ చూస్తూ మధ్యలోకి రాగానే అందులో ఉన్నది డైమండ్. నవ్వుతూ తన జేబులో నుంచి ఓ పౌచ్ తీసి 2 నిమిషాల తర్వాత బయటకు వచ్చాడు. ముందే ఏర్పాటు చేసుకుని ఉండటంతో బాల్కనీలో నుండి పైప్స్ పట్టుకుని బరబరా కిందకి వెళ్ళాడు. కొన్ని ఫ్లోర్స్ అయ్యాక లోపలికి వెళ్ళి సెక్యూరిటీ డ్రెస్ తీసేసి అక్కడ ఒకరోజు తను పెట్టిన బ్యాగ్లో నుండి తన డ్రెస్ తీసి వేసుకుని అక్కడ ఉన్న స్టాప్లో కలిసిపోయి కామ్గా కిందకి వెళ్ళిపోయాడు. ఖురేషీ ఆ మెసేజెస్ చూసి హడావిడిగా వచ్చి చూసేసరికి తన పర్సనల్ రూమ్ డోర్స్ ఓపెన్ అయి ఉంది. విపరీతమైన ఆశ్చర్యంతో లోపలికి వెళ్ళాడు. ర్యాక్స్ అన్నీ ఓపెన్ అయి ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే డబ్బులు కానీ జ్యువెలరీ కానీ ఒక్కటి పోలేదు. లాస్ట్కి ఆ డైమండ్ కూడా అక్కడే ఉంది. వాట్ ద హెల్ అంటూ పెద్దగా అరిచాడు. 10 నిమిషాల్లో అందరి సెక్యూరిటీ గార్డ్స్ తన ముందున్నారు. వీరా చేతిలో తన్నులు తిన్న వాళ్ళంతా ఇంకా కోలుకోలేదు. ప్రతి ఫ్లోర్లో సీసీ కెమెరాలు చెక్ చేశారు. ఎక్కడా వీర కనపడలేదు. ఎలా కనపడతాడు? డాన్ తాను ఏ ఫ్లోర్కి వెళ్తే అక్కడ జామరాన్ చేశాడు. వీరా గురించి డౌట్ వచ్చిన 2-3 ఏం మాట్లాడలేదు. ఎందుకంటే ఏదైనా చెప్తే ఖురేషీ చేతిలో ఖతమైపోవడమే అని. అంతా చెక్ చేయించాడు. ఎక్కడ ఒక్క వాల్యుబుల్ థింగ్ మిస్ అవ్వలేదు. ఖురేషీకి మెంటల్ లేస్తుంది. నెక్స్ట్ డే ఖురేషీ హైట్స్. ఆ 50 మంది డాన్స్తో మీటింగ్ పెట్టాడు ఖురేషీ. రెహమాన్ కూడా వచ్చాడు. సో అందరూ ఫెయిల్ అయ్యానన్నమాట అంటూ వెటకారంగా నవ్వి, ఇంకెప్పుడు నాతో కలిసే ప్రయత్నం చేయకండి, అర్థమైందా అన్నాడు నవ్వుతూ. వీరా పైకి లేచి డైమండ్ తెచ్చి తన ముందు పెట్టాడు. వీరా తెచ్చిన డైమండ్ చూసి ఖురేషీ స్టన్ అయిపోయాడు. కారణం, ఇంట్లో అది దాని ప్లేస్లో అది సేఫ్గా ఉంది, మరి ఇదెక్కడిది అని. అది గమనించిన వీరా, నువ్వు 10 డేస్ టైం ఇచ్చావు. ఆ రోజు వీడియోలో చూసిన రోజే నా మైండ్లో దాని రూపాన్ని ఫిక్స్ చేశాను. ఆ నెక్స్ట్ డే దాని నకలు రెడీ చేయించా. నీ ఇంటికి వెళ్ళినప్పుడు ఒరిజినల్ తీసి దాని ప్లేస్లో డమ్మీ పెట్టా. కావాలంటే చెక్ చేయించుకో అన్నాడు. ఖురేషీ వీరా ఇచ్చిన డైమండ్ని టెస్ట్ చేశాడు. అవును, ఇది తనదే అంటూ ఆశ్చర్యపోయాడు. రితేష్ మొహం వాడిపోయింది. కానీ ఎలా అంటూ పైకి లేచాడు ఖురేషీ. వీరా ఇచ్చిన షాక్కి ఖురేషీ కాసేపు కామైపోయాడు. నీ పేరు అని అడిగాడు ఆశ్చర్యంగా. షేర్ అని వినిపించి పక్కకి చూశాడు. రెహమాన్ నవ్వుతూ తన పేరు వీరా, కానీ షేర్ అని ఎప్పుడో మార్చేశాడు విలియమ్స్ అనగానే ఖురేషీ పైకి లేచాడు. వీరా దగ్గరకు వచ్చి ఎగాదిగా చూసి, కానీ ఎలా, నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి కావడం లేదు. అసలు ఆ రూమ్ ఓపెన్ అవ్వాలంటే కోడ్ మాత్రమే పనిచేస్తుంది.
అసలు ఆ నెంబర్ ఎలా కనిపెట్టావు అని అడిగాడు ఆశ్చర్యంగా. అది తరువాత. నాకు మిన్ను ఐలాండ్ కావాలి అన్నాడు వీర. మిన్నునా అంటూ సీరియస్గా చూశాడు. ఖురేషీ స్టాఫ్ అయితే షాక్. కారణం, అది ఖురేషీకి ఎంతో ఇష్టమైన ఐలాండ్, స్విట్జర్లాండ్లో ఉంది. ఏంటి బాయ్ ఆలోచిస్తున్నారు? మీరే అన్నారు కదా డైమండ్ తెచ్చిచ్చిన వాళ్ళకి మీతో కలిసి పనిచేసే ఛాన్స్ ఇస్తానని. మా షేర్ టాలెంట్కి ఛాన్స్ ఏం కర్మ, ఏకంగా మీ పక్కనే కూర్చునే ఛాన్స్ ఇచ్చినా ఇస్తారు. అలాంటిది ఐలాండ్ ఇవ్వలేరా అని అడిగాడు రెహమాన్. ఖురేషీ 2 నిమిషాలు ఆలోచించి అందరి వైపు చూసి మీరంతా వెళ్ళిపోవచ్చు అన్నాడు. అందరూ వెళ్ళాక ఖురేషీ, తన స్టాఫ్, ఇంకా వీర, రెహమాన్ మాత్రమే మిగిలారు. ఖురేషీ చైర్లో కూర్చుని వీరాకి చైర్ చూపిస్తూ కూర్చో అన్నాడు. మనోడు స్టైల్గా కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు. చెప్పు, అసలు ఎలా చేశావు అని అడిగాడు. ఐలాండ్ అంటూ కళ్ళెగరేశాడు. ఖురేషీకి వీరాని చూస్తుంటే ఆ యాటిట్యూడ్కి విపరీతమైన కోపం, తెలివికి అంతులేని ఆశ్చర్యం. ఇంత చిన్న వయసులో నాతో సమానంగా ఎలా ఆలోచిస్తున్నాడు అని ముచ్చట వేస్తోంది. అన్ని ఫీలింగ్స్ కలిపి కొట్టడం అదే మొదటిసారి. బట్ కంట్రోల్ చేసుకుంటూ ముందు చెప్పు అన్నాడు. చెప్పను అని తల అడ్డంగా ఊపాడు. నువ్వు ఎవరి ఎదురుగా ఉన్నావో తెలుసా అని అడిగాడు సీరియస్గా చూస్తూ. నేను ఎవరి ఎదురుగా ఉన్నా నువ్వు మాత్రం నీకు తెలియకుండానే నీ డైమండ్ కొట్టేసిన ఈ వీరాతో ఎదురుగా ఉన్నావు అంటూ జలకిచ్చాడు. ఓకే, మిన్ను ఐలాండ్ నీ సొంతం. ఇప్పుడు చెప్పు, అసలు ఎలా వచ్చావు, ఏం చేశావు అని అడిగాడు విసుక్కుంటాను. సెక్యూరిటీకి హెల్ప్ చేసింది దగ్గర నుంచి కట్టే, కొట్టే, తెచ్చే అనే విధంగా మొత్తం చెప్పాడు. అది విని ఖురేషీ షాక్ అయ్యాడు. వీరాకి హెల్ప్ చేసిన సెక్యూరిటీ అతని తెమ్మని తన స్టాఫ్కి చెప్పాడు. అతన్ని ఏమి చెయ్యొద్దు అన్నాడు సీరియస్గా. ఆహా, అలాగే మరి వాడు నీకు ఎంత పెద్ద హెల్ప్ చేశాడు అంటే నాకు వ్యతిరేకంగా చేసినట్టే కదా, వదిలే సమస్యే లేదు. అయినా నీకేంటి అంత సెంటిమెంట్ అని అడిగాడు ఆశ్చర్యంగా. సెంటిమెంట్ లేదు, ఆయింట్మెంట్ లేదు. నన్ను కన్న తండ్రే వచ్చి చిన్నప్పుడు తప్పిపోయావు, ఇప్పుడు దొరికావు రా అంటేనే నాకు కొంచెం కూడా జాలి దయ కలగలేదు. ఇంకా ఆడెవడో గొట్టం గాడి మీద నాకెందుకు కలుగుతుంది? కానీ నా జాన్ మరీ చెప్పింది అతనికి ఏమీ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాదే అని. అందుకే ఏం చేయొద్దని చెప్తున్నా అన్నాడు. అదేంటి మళ్ళీ సెంటిమెంట్ లేదు అంటూనే మధ్యలో ఎవరు జాన్ అని అడిగాడు ఆశ్చర్యంగా ఖురేషీ. తను షేర్ వైఫ్ బాయ్. మావాడు ఈ ప్రపంచంలో తల వంచిన, ప్రేమ పంచిన కేవలం తన భార్య దగ్గర మాత్రమే. ఆ అమ్మాయి తన ప్రాణం. తను అంతే, షేర్ ఏది చెప్తే అది చేస్తుంది అన్నాడు రెహమాన్. వీరా పైకి లేచి, నువ్వు అతన్ని ఏమి చేయొద్దు, మళ్ళీ చెప్తున్నా. నాకు సంఖ్య తిరిగితే నీ ఖురేషీ హైట్స్ నిమిషాల్లో నేలమట్టమవుతుంది. నీ పరీక్షలో నేను పాస్ అయ్యాను. ఇక ఐలాండ్ పేపర్స్ రెడీ చేసి నాకు పంపించు. నెక్స్ట్ మంత్ స్విస్లో నువ్వు ఇవ్వబోయే పార్టీలో కలుద్దాం, బాయ్ అంటూ వెళ్ళిపోయాడు. వీరా వెళ్ళిన వైపే నోరు తెరిచి చూస్తున్న ఖురేషీతో, మీరు షాక్లో నుండి తేరుకోవడానికి టైం పడుతుంది, ఉంటా బాయ్ అంటూ వెళ్ళిపోయాడు రెహమాన్. ఖురేషీ అలాగే కూర్చుండిపోయాడు. దారిలో, అది సరే షేర్, నాకు డౌట్. నువ్వు జామర్ పెట్టానన్నావు, మరి విశిష్ట నుంచి నీకు ఫోన్ ఎలా వచ్చింది? ఆ సీక్రెట్ లాక్ నుంచి ఖురేషీకి మెసేజ్లు ఎలా వెళ్ళాయి? అసలు నజియానే కోడ్ అని ఏంటి అంత నమ్మకం అని అడిగాడు. నాకు నా మీద ఎక్కువ నమ్మకం రెహమాన్, అందుకే ఏ పని అయినా ఇంత టైంలో అవ్వాలని జామర్లో టైం సెట్ చేశాను. బట్ ఫర్ ఫస్ట్ టైం జామర్ టైం అయిపోయింది కానీ నా పని అవ్వలేదు. అప్పుడే కొంచెం టెన్షన్ వచ్చింది. జామర్ ఆగిన 5 నిమిషాల్లో జాన్ ఫోన్ చేయడం నా లక్. తను మా బ్రీఫ్ కేస్ కోడ్ అడిగింది. నేను తన నేమ్ని కోడ్గా యూజ్ చేశాను. అసలు నజియా అనే నేమ్తో అన్నేసి కంపెనీలు పెట్టినోడు తన పేరునే కోడ్గా ఎందుకు యూజ్ చేయకూడదు అని డౌట్ వచ్చింది. అది కాక తన బ్రాచ్లెట్కి ఓ అరబీ ఓడ్ ఉందని చెప్పాగా, అది కనుక్కుంటే నజియా అని తెలిసింది. బట్ ఆ సీక్రెట్ కోడ్ ఓపెన్కి జామర్ పనిచేయదు. దానికి సపరేట్ సాఫ్ట్వేర్ ఉంటుంది. అందుకే ఖురేషీకి మెసేజ్లు వెళ్ళాయి అన్నాడు. అంతా బాగుంది షేర్, కానీ మీ నాన్న వస్తే రాను పొమ్మన్నావు. ఆ విషయం విశిష్టికి తెలుసా అని అడిగాడు. తెలిసే ఉండొచ్చు అన్నాడు. 2 రోజుల తర్వాత విలియమ్స్ రెహమాన్తో కలిసి విసిరాలు ఇండియా వచ్చేశారు. 2 రోజుల తర్వాత రెహమాన్ గెస్ట్ హౌస్లో సక్సెస్ పార్టీ అరేంజ్ చేశాడు.
వీరా రెడీ అయ్యి వచ్చేసరికి విశిష్ట పింక్ కలర్ లాంగ్ ఫ్రాక్లో పింక్ డైమండ్ సెట్ పెట్టుకోవడానికి ట్రై చేస్తోంది. అంత శ్రమ ఎందుకు అంటూ మెడ మీద ముద్దులు పెడుతూ సెట్ కూడా పెట్టాడు. ఇది మాత్రం నీకోసమే డిజైన్ చేశారనిపిస్తోంది అన్నాడు నవ్వుతూ. ఇంకేమనిపిస్తోంది అంటూ చేతులకు సేమ్ కలర్ బ్యాంగిల్స్ వేస్తూ. నీ నుంచి వచ్చే అరోమా ఫ్లేవర్స్ నన్ను పిచ్చివాడిని చేస్తాయి జాన్ అంటూ చేతులకు బ్యాంగిల్స్ వేశాడు. అబ్బో ఇంకా ఏంటి ఓవర్ చేస్తున్నావు అంటూ నడుం చుట్టూ చేయి వేసి దగ్గరకు లాక్కుని గెడ్డ మీద కొరికాడు. అబ్బా అంటూ మూలిగింది. ఏంటి అంటూ హస్కీగా అడిగాడు. ఏం లేదు, నీకు అల్లరి బాగా ఎక్కువైంది మిస్టర్ మాపే అంటూ నవ్వింది. ఇదేం చూసావు జాన్, బేబీ పుట్టాక ఇద్దరం కలిసి చేస్తాం, నీకు అస్సలు క్షణం కూడా టైం ఇవ్వకుండా అంటూ కళ్ళ మీద ముద్దు పెట్టాడు. అబ్బో చాలా వేషాలు నేర్చుకుంటున్నావే అనగానే నువ్వు నేర్పినవే అంటూ నవ్వి పద అన్నాడు. దారిలో జాన్ ఇంకో 15 రోజుల్లో మనం స్విట్జర్లాండ్ వెళ్ళిపోతున్నాం అంటూ తన వైపు చూశాడు. అది విని విశిష్ట అదేంటి నెల రోజులు అన్నావుగా అని అడిగింది కంగారుగా. హే కూల్, ఎందుకంత కంగారు, ఇప్పుడు ఏమైంది అన్నాడు భుజంపై చేయి వేసి. అంటే ఇంకెప్పుడు మనం ఇండియా రామా అని అడిగింది దిగులుగా ఫేస్ పెట్టి. అలాని కాదు జాన్, నేను చాలా బిజీ అవుతాను, నీతో రావడం కష్టం, అలాని నిన్ను ఒక్కదాన్ని ఎక్కడికి పంపలేను, అర్థం చేసుకో. అయితే రేపు నేను ఒకసారి మా ఇంటికి వెళ్తాను ప్లీజ్ అని అడిగింది. ఎందుకు అని అడిగాడు కంగారుగా. మా ఇంట్లో అందరితో కొంత టైం స్పెండ్ చేయొద్దా అని అడిగింది సీరియస్గా. ఆ రోజు నువ్వే కదా మీ నాన్నతో ఇంకెప్పుడు రాకండి, నేను రాను, నాకు నా భర్తే లోకం అంటూ డైలాగ్స్ కొట్టావు, మళ్ళీ ఏమైంది అని అడిగాడు ఆశ్చర్యంగా. షో కోపంలో 100 అంటాం అలా, కానీ బయట వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి తేడా ఉండొద్దా, అన్నింటిని పట్టించుకోకూడదు అన్నది నవ్వుతూ. వీరా సీరియస్గా డ్రైవ్ చేస్తున్నాడు. ఏంటి రిప్లై ఇవ్వు, వెళ్ళనా వద్దా అని అడిగింది భుజంపై కొడుతూ. సరే వెళ్ళు, కానీ నైట్కి వచ్చేయాలి, నీకు తెలుసు కదా నువ్వు పక్కన లేకపోతే నాకు నిద్ర పట్టదు అన్నాడు. థ్యాంక్ యూ మిస్టర్ మాపే అంటూ హగ్ చేసుకుంది. ఇప్పుడు నేను వెనక్కి తిప్పితే బాగోదు, దూరం జరుగు అన్నాడు. నిన్ను అంటూ జుట్టు పీకింది విశిష్ట. విసిరాలు వెళ్ళేసరికి కొందరు గెస్ట్లు వస్తూ ఉన్నారు. వీళ్ళని చూసి రెహమాన్, విలియమ్స్, మంజు ఎదురొచ్చి మరీ తీసుకెళ్లారు. లావెండర్ ఎయిర్ స్ప్రే వాసన గుప్పు మంది. లైట్ మ్యూజిక్ ప్లే అవుతోంది. అందరి చూపులు వీళ్ల వైపు తిరిగాయి. అందులో కొందరు దుబాయ్ వెళ్ళిన డాన్స్, కొందరు రెహమాన్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. ముఖ్యంగా విశిష్టుని చూసి కొందరు రెప్ప వేయడం మర్చిపోయారు. దేవకన్య దారి తప్పి ఇక్కడికి వచ్చేసిందా అనేంత అందంగా ఉంది. తన చిరునవ్వు ఆ అందాన్ని ఇంకా పెంచుతోంది. మెరిసే కళ్ళు చూస్తే మై మర్చిపోవాల్సిందే. అప్పుడే వచ్చాడు రితేష్. తను రాగానే తన ఫ్రెండ్స్ రితేష్ అటు చూడరా అన్నారు. రితేష్ వాళ్ళు చూపించిన వైపు చూశాడు. అంతే, వాట్ ఏ బ్యూటీ అంటూ విశిష్టుని చూసి ఆశ్చర్యపోయాడు. ఎంత లక్రా ఆ వీరాకి, ఇంత బ్యూటిఫుల్ వైఫ్ ఒకవైపు, కురేషితో డైరెక్ట్ డీల్స్ ఇంకోవైపు అన్నాడు ఫుల్ జలస్గా వీరాని చూస్తూ. తన ఫ్రెండ్స్ అసలు ఆ అమ్మాయిని చూడరా, ఏంజల్ ఫ్రమ్ హెవెన్ అన్నారు. ఏం చేద్దాం, అంతా వీరాగాడి అదృష్టం అన్నాడు. విలియమ్స్ మైక్ తీసుకుని హలో మైక్ టెస్టింగ్ 1 2 3 అన్నాడు నవ్వుతూ. అందరూ కబుర్లాపి తన వైపు చూశారు. గత కొన్ని సంవత్సరాలుగా రెహమాన్ బాయ్ మనందరికీ పార్టీ ఇవ్వడం మామూలే, కానీ ఈసారి మాత్రం స్పెషల్ ఉంది అంటూ వీరా వైపు చేయి చూపించి మా షేర్ ఈ ఆనందానికి కారణం అనగానే అందరూ క్లాప్స్ కొట్టారు. వీరా మాత్రం సేమ్ అదే, ఏది అదే మాపే మొహంతో జ్యూస్ తాగుతూ యాటిట్యూడ్ లుక్ ఇస్తున్నాడు. విశిష్ట మాత్రం చిరునవ్వు చెక్కు చెదరకుండా అలాగే జ్యూస్ తాగుతోంది. రెహమాన్ మైక్ తీసుకుని కురేషి లాంటి బిగ్ షాట్ని ఇంప్రెస్ చేయడం అంటే ఎంత కష్టమో మీకు తెలియంది కాదు. మా షేర్ దుబాయ్లో కూడా దూసుకెళ్ళి తన సత్తా చూపించాడు అని వీరా వైపు చూస్తూ కమాన్ షేర్ అని పిలిచాడు. అబ్బే అలా వస్తే వీరా ఎందుకవుతాడు, తల అడ్డంగా ఊపి నువ్వు కాని అని సైగ చేశాడు. చూసారా వాడు తల పొగరు, రెహమాన్ పిలిచినా వెళ్ళలేదు, అయినా కూడా రెహమాన్కి వాడంటేనే ఇష్టం అన్నాడు రితేష్ తన ఫ్రెండ్స్తో కోపంగా. వాళ్ళలో ఒకడు అంతేరా, ఈ రోజుల్లో ఎంత యాటిట్యూడ్ చూపిస్తే అంత వాల్యూ ఇస్తారు అన్నాడు. ఛ అంటూ బయటకు వెళ్ళాడు. తన తోకలు తనతో వెళ్ళాయి. రితేష్ సిగరెట్ తాగుతూ
అక్కడ ఉన్న స్విమ్మింగ్ పూల్ దగ్గర అటు ఇటు తిరుగుతున్నాడు. ఆ మిన్ను ఐలాండ్ కూడా ఇవ్వడానికి ఒప్పుకున్నాడు ఆ ఖురేషీ అన్నాడు కోపంగా. అది విని తన ఫ్రెండ్స్ అవునా అంటూ నోరు తెరిచారు. ఇంక చూస్తూ ఉంటే లాభం లేదు. ఎలాగైనా ఆ వీరాని ఇక్కడే ఆపేయాలి. మీకు తెలుసా, అసలు రెహమాన్కి ఆ వీర కంటే ముందే నేను తెలుసు. డ్రగ్స్ స్మగ్లింగ్ చేయడంలో నన్ను మించిన వాడు లేడనే ఏరి కోరి తీసుకొచ్చాడు. ఆ వీరగాడు వచ్చే వరకు నేనంటే చాలా ఇష్టం ఉండేది. కానీ ఆ విలియమ్స్ గాడు ఏ టైంలో ఈ వీరగాడిని తెచ్చి చచ్చాడో కానీ రెహమాన్ నన్ను పూర్తిగా పక్కన పెట్టేశాడు అన్నాడు సీరియస్గా. అతని ఫ్రెండ్స్ ఏం మాట్లాడలేదు. అలా సైలెంట్గా ఏడుస్తారే, ఏదో ఒక ఐడియా చెప్పి చావండి ఆ వీరాని ఆపడానికి అన్నాడు కోపంగా. ఒక ఫ్రెండ్ అది కాదురా, వాడు ఉండేది స్విస్, నువ్వు ఉండేది ఇండియాలోనే, ఇంక నీకు వాడితో ఏం పని ఉంటుంది, అనవసరంగా ఆలోచిస్తున్నావనిపిస్తోంది అన్నాడు. మిగిలిన ఇద్దరు అవునన్నట్లుగా తల ఊపారు. షూ అని తల కొట్టుకుని, మొన్న రెహమాన్ పడిపోయాడు, నిన్న ఖురేషీ పడ్డాడు, రేపు ఏకంగా మాఫియా మొత్తానికి వీరానే సోలో కింగ్ అంటే అప్పుడు అన్నాడు రితీష్ సీరియస్గా. తన ఫ్రెండ్ ఎహే అలా ఏం జరగదు, నువ్వు ఎక్కువగా ఆలోచించి బుర్రపాడు చేసుకోకు అంటూ వెళ్ళిపోయాడు. మిగిలిన ఇద్దరు తన వైపే చూస్తుంటే ఇంకెందుకు మీరిక్కడ వెళ్ళండి అని అరిచాడు. వాళ్ళిద్దరూ నువ్వు ఏదనుకుంటే అది చెయ్యి, మా ఫుల్ సపోర్ట్ నీకే అన్నారు. అంటూ లోపలికి చూశాడు రితేష్. దూరంగా వీర విశిష్ట భుజం చుట్టూ చేయి వేసి ఏదో చెప్తుంటే తను ఎంతో ప్రేమగా వీర వైపు చూస్తోంది. అది చూసి రితేష్ మైండ్లోకి ఒక కన్నింగ్ ఐడియా వచ్చింది. పార్టీ అయిపోగానే అందరూ వెళ్తుంటే వీర సరే మరి మేము బయలుదేరుతాం అన్నాడు. ఇంత నైట్ అంత దూరం దేనికి, పైన మీకు కంఫర్ట్గా ఉంటుంది, వెళ్ళి పడుకోండి అన్నాడు రెహమాన్. వీర విశిష్ట వైపు చూశాడు. నాకు ఈ డ్రెస్తో కంఫర్ట్ ఉండదు అన్నది చిన్నగా. వీర ఏదో చెప్పేలోపు అక్కడే ఉన్న మంజు బాబీ మీరు రండి నాతో అంటూ తీసుకెళ్ళింది. వాళ్ళ వైపే చూస్తున్న వీరాతో రెహమాన్ నీ జాన్ సంగతి మంజు చూసుకుంటుంది అన్నాడు నవ్వుతూ. పైన మంజు 2 నైట్ డ్రెస్సులు తెచ్చిచ్చి మనిద్దరం ఒకే హైట్ కదా, ఇదిగో నావే కొత్తవి, అస్సలు వేసుకోలేదు అన్నది. విశిష్ట మొహమాట పడుతూ ఒకటి తీసుకుంది. మంజు చుట్టూ చూసి బాబీ నాకొక విషయం బాగా అర్థమైంది అన్నది నవ్వుతూ. ఏంటి అన్నట్లు చూసింది విసి. నీ సిగ్గు చూసే మా వీరబ్బాయ్ లవ్లో పడ్డాడేమో, ఎంత క్యూట్గా పడుతున్నావో అంటూ బుగ్గలు లాగింది. విశిష్ట నవ్వుతుంటే ఇంకో మాట అడుగుతా, ఏమీ అనుకోవుగా అన్నది. అనుకుంటే మాత్రం నీకు చెప్తానా ఏంటి అంటూ నవ్వింది. అంటే నువ్వు వెల్ ఎడ్యుకేటెడ్, మీ బావ అదే సిద్ధార్థ్తో మీ ఇంట్లో వాళ్ళు పెళ్లి నిర్ణయించారు, ఆయన కూడా రామ్స్కి ఎండి, మరి మీ పెళ్లి నీకు ఇష్టం లేకుండా బలవంతంగా చేసుకున్నాడు వీరాబాయ్. తను ఏమీ చదువుకోలేదు, ఇంకా రౌడీ స్మగ్లర్, మరి ఎలా మీరు తనని యాక్సెప్ట్ చేశారు? ఇది అడుగుదామని ఎప్పటి నుంచో అనుకుంటున్నా, కానీ మా భయ్య గమ్ లాగా ఎప్పుడు నిన్నే అత్తుకుని ఉంటాడు అన్నది నవ్వుతూ. విశిష్ట బెడ్ మీద కూర్చుని తెలుసుకుని ఏం చేశావు అని అడిగింది. నాకు పెళ్ళి కుదిరింది కదా, నేను నీలాగే నా హస్బెండ్ని ప్రేమిస్తాను అన్నది మంజు పక్కనే కూర్చుని. ప్రేమ అనేది ఒకళ్ళని చూసి నేర్చుకుంటే వచ్చేది కాదు, అది ఒక అందమైన ఫీల్, మనసులో నుండి రావాలి. మన లవర్ లేదా పెళ్ళయ్యాక వచ్చే హస్బెండ్ అయినా సరే మన కోసం ఏదైనా చేస్తాడు అనే నమ్మకం కుదరాలి. ఆఫ్కోర్స్ అది అవతల వ్యక్తిపై కూడా ఆధారపడి ఉంటుంది. అంతకన్నా ముందు మనం కూడా అంతే నమ్మకాన్ని వాళ్ళకి ఇవ్వాలి. మా ఇద్దరి విషయంలో ఇదే జరిగింది. నువ్వు అన్నట్లు నేను తను రౌడీ అని మంచివాడు కాదు అని మొదట్లో చాలా బాధపడేదాన్ని. అలా అని నాకే తెలియకుండా నేను తనని ఎప్పుడు ఇష్టపడ్డానో అని మాత్రం చెప్పను. తనని దగ్గర నుంచి చూశాక తను ఏంటో అర్థమైంది, అందుకే ప్రేమించడం మొదలుపెట్టాను. తను నెమ్మదిగా మారడం స్టార్ట్ చేశారు. అలా ఇద్దరం ఒకరినొకరు వదిలి ఉండలేనంత డీప్ లవ్లో పడ్డాం అన్నది నవ్వుతూ. మరి తను అంటూ ఏదో అడగబోతుంటే అక్కడికే వస్తున్నా, తనలో మైనస్ని ఎలా యాక్సెప్ట్ చేశాననే కదా. నేను ప్రేమించినది నా భర్తని, ఆయన అప్పటికే రౌడీ, అందుకే తనలో ఉన్న మైనస్లని ముందు యాక్సెప్ట్ చేసి తర్వాత ఆయన్ని యాక్సెప్ట్ చేశా. ఇంకిప్పుడు నువ్వు అడగొచ్చు, ఇంటర్నేషనల్ మాఫియా కదా, నీకు బాధగా లేదా అని. అది విని మంజు ఆశ్చర్యంగా చూసింది. మనం ప్రేమించిన వ్యక్తి రాంగ్ రూట్లో వెళ్తుంటే అది తప్పు, అలా చేయకు అంటూ తనని కరెక్ట్ రూట్లోకి లాగాలి. కానీ నేను వచ్చేసరికి ఆయన తన ఫైనల్ డెస్టినేషన్ని ఫిక్స్ చేసుకున్నారు. నేను ముందు వద్దనే చెప్పా, కానీ ఆయన వినలేదు.
అలాని నేను గట్టిగా చెప్పలేదు, చెప్పను కూడా. ఎందుకంటే ఆయన బాధ అంటే తెలియని వ్యక్తి తను. నేను వద్దంటే తను చాలా బాధపడతారు. అది నాకు ఇష్టం లేదు. అందుకే ఆయన ఏది చేసినా సపోర్ట్ చేస్తాను. నా ప్రేమకి అన్నీ యాక్సెప్ట్ చేయడం మాత్రమే తెలుసు అన్నది. మంజు అలాగే చూస్తూ కూర్చుంది. బయట వీర మొత్తం వినేశాడు. చాలా డౌట్స్ క్లియర్ అయ్యాయి. ఇంక ఉన్నది ఒక్కటే డౌట్. అసలు ఈ అమ్మాయికి ఇన్ని అడగాలని ఎందుకు అనిపించిందో అనుకున్నాడు ఆశ్చర్యంగా. మొత్తానికి మీ ప్రేమకి ఎవ్వరూ సాటిలేరు బాబీ. అయితే మొన్న మా పప్ప విలియమ్స్ చచ్చా మాట్లాడుకుంటుంటే విన్నాను. వీరాబ్బాయి ఎవరో కాదు, స్వయంగా మీ బావే అంట. నిజమేనా అని అడిగింది ఆశ్చర్యంగా. ఇప్పటికీ ఎక్కువ తెలుసుకున్నావు. ఇంక నువ్వు వెళ్తే నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అన్నది విశిష్ట. నా డౌట్ కూడా ఇదే. ఈ విషయం గురించి నేను ఎటు తనని ఏమీ అడగలేను. తను అసలు ఓపెన్ అవ్వదు. ఈ పిల్ల భలే అడిగింది. ప్లీజ్ జాన్, ఏదో ఒకటి చెప్పు అనుకున్నాడు వీర. ప్లీజ్ బాబీ, ఇదొక్కటి చెప్పు. నువ్వు తనే మీ బావ అని తెలిసాక ఎలా ఫీల్ అయ్యావు? నాకు తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉంది. ప్లీజ్ అన్నది. వీరాకి టెన్షన్ మొదలైంది. ఏం చెప్తుంది జాన్ అనుకుంటూ అలర్ట్ అయ్యాడు. ఏమనుకోకు, అది పూర్తిగా నా పర్సనల్ అన్నది విశిష్ట. వీరా నిరుత్సాహపడ్డాడు. మంజు పైకి లేచి, అబ్బో అయితే నీతోనే ఉంచుకో పో, నీతో కటిఫ్ అంటూ వెళ్ళిపోయింది. వీరా వెనక్కి వెళ్ళాడు తను రావడం చూసి. విశిష్ట నవ్వుకుంటూ డోర్ వేసి డ్రెస్ చేంజ్ చేసుకుని, అది నా డాన్కి మాత్రమే చెప్తాను అనుకుంది. వీరా ముందు డల్ అయినా విశిష్ట బిహేవియర్ చూసి ముచ్చటేసింది. ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పింది. ఎంతైనా చాలా తెలివైనది అనుకుంటూ డోర్ నాక్ చేశాడు. విశిష్ట డోర్ తీసి నవ్వింది. ఏంటి ఆ పిల్ల ఇంతసేపు ఉన్నది నీ దగ్గర అని అడిగాడు. ఏమో వెళ్ళడుగు అంటూ డోర్ వేసి, అవును సుమ సింహ అన్న పెళ్ళి ఇంకో వారంలోనే. నేను రేపటి నుంచి వాళ్ళతోనే ఉంటాను అన్నది. వీరా ఎగాదిగా చూసి, నీకేమైనా మెంటల్ వస్తుందా అప్పుడప్పుడు అని అడిగాడు ఆశ్చర్యంగా. నీ పిచ్చిలో సగం నాకు వస్తుంది కదా అంటూ నవ్వింది. షూ అనుకుంటూ షర్ట్ తీసి, అది కాదు జాన్, మన స్టేటస్ మర్చిపోకు. నువ్విప్పుడు మాఫియా కింగ్ వీరా వైఫ్వి. ముందు వెళ్ళి వడియాలు పెడతా, తర్వాత ఉండి తందనాలు ఆడతా అంటే కుదరదు. అది కాక నువ్వు ప్రెగ్నెంట్, చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నాడు సీరియస్గా. విశిష్ట ఒక్క క్షణం షాక్ అయ్యింది. ఎప్పుడూ లేనిది స్టేటస్ అంటున్నాడేంటా అని. వెంటనే తేరుకుని, చూడు మిస్టర్ మాపే, నువ్వు కొంచెం తట్టుకో. కాళీ అన్న నీ బెస్ట్ ఫ్రెండ్, అది మర్చిపోకు అన్నది కోపంగా. మర్చిపోలేదు, అందుకే ఆ రోజు వాళ్ళ ముగ్గురికి అంత క్యాష్ ఇచ్చాను, ఇప్పుడు ఇస్తాను. అంతెందుకు, పెళ్లి ఖర్చు మొత్తం నేనే పెట్టాలని నువ్వు అన్నావు, అది గుర్తుంది. అందుకే ఇంకా ఇస్తాను అని అంటున్నాను అన్నాడు. బెస్ట్ ఫ్రెండ్ అంటే కేవలం అవసరానికి డబ్బులు ఇస్తే సరిపోతుందా? అయినా నీ సంగతి అలా ఉంచు. వాళ్ళు నాకు ఫ్రెండ్స్ కాదు, వయసు ఎంతో వాళ్ళు అంతే. నువ్వు ఇలా మాట్లాడటం నాకు నచ్చలేదు అంటూ బెడ్ ఎక్కి అటువైపు తిరిగి పడుకుంది. అబ్బా, అంత మాత్రానికి కోపం ఎందుకు జాన్ అంటూ తన ముందుకు వెళ్ళి కూర్చున్నాడు. విశిష్ట వెంటనే వెనక్కి తిరిగింది. వీరా తనని దగ్గరకు తీసుకున్నాడు. విశిష్ట కోపంగా చూస్తుంటే, కోపంలో కూడా భలే ముద్దుగా ఉంటావు, ఎలా జాన్ అంటూ లిప్స్ అందుకున్నాడు. విశిష్ట తనని తోసి, నాకు వద్దు, గుడ్ నైట్ అంటూ కళ్ళు మూసుకుంది. అప్పుడే ఇటు చూడు అన్నాడు హస్కీగా. విశిష్ట కళ్ళు ఇంకా గట్టిగా మూసుకుంది. అరే నేనేమన్నాను, ఎందుకు అంత కోపం అని అడిగాడు బుగ్గలు లాగుతూ. ఏమన్నావో గుర్తు తెచ్చుకో అంటూ తనని వదిలించుకుని పక్కకి జరిగి పడుకుంది. ఈ డ్రెస్ భలే ఉంది జాన్, షర్ట్ అయితే సూపర్ అంటూ నడుము దగ్గర షర్ట్ పైకి లేపాడు. విశిష్ట టప్పీమని చేతి మీద ఒక్కటి వేసింది. అబ్బా, చేయి మహా చురుకు అంటూ చేయి రుద్దుకున్నాడు. విశిష్ట పైకి లేచి, గట్టిగా తగిలిందా అని అడిగింది వీరా చేయి పట్టుకుని. వీరా తన కళ్ళలోకి చూస్తూ, తగిలింది ఇక్కడ అంటూ తన చేయి తీసుకుని గుండె దగ్గర పెట్టాడు. ఇక్కడెందుకు తగిలింది అని అడిగింది నవ్వుతూ. మరి నువ్వు ఇలాంటి నైట్ డ్రెస్ ఇదే కదా వేయడం, అందుకే నిన్ను ఇలా చూస్తుంటే నాకు గుండెల్లో అదోలా పెయిన్ వస్తుంది అంటూ దగ్గరికి జరిగాడు. వస్తుంది, డబ్బు ఎక్కువై నీకు పొగరు కూడా వస్తోంది, అది చూసుకో. ఇంకెప్పుడు స్టేటస్ అని మాట్లాడుకు డాన్, నాకు నీ నుంచి అలాంటి మాటలు అస్సలు నచ్చవు అంటూ హక్ చేసుకుంది. నువ్వెప్పుడైనా మిన్ను ఐలాండ్ పేరు విన్నావా అని అడిగాడు వీరా. స్విట్జర్లాండ్ దగ్గర చాలా కాస్ట్లీ ఐలాండ్ అని తెలుసు, ఎవరికి ఎంట్రీ కూడా ఉండదని తెలుసు అన్నది.
అది నిన్నటి వరకు, కానీ అది ఇక నుంచి నా జాన్ డిసైడ్ చేస్తుంది అన్నాడు నవ్వుతూ. అంటే అంటూ అనుమానంగా చూసింది విశిష్ట. మిన్ను ఐలాండ్ మిసెస్ విశిష్ట గారికి తన డాన్ ఎంతో ప్రేమతో ఇస్తున్న గిఫ్ట్ అన్నాడు. అంతే, డీడీ పాప షాక్. అలాగే ఉండిపోయింది. జాన్ ఏమైంది అని అడిగాడు చిటికేసి. అసలు ఎలా అని అడిగింది కంగారుగా కమ్ షాక్తో. అది కురేషి ఎంతో ఇష్టంగా నిర్మించుకున్నాడు. నాకు ఎప్పటి నుంచో నీకు అలాంటి ఐలాండ్ ఇవ్వాలనే కోరిక, కానీ అదంత ఈజీ కాదు. ఆ రోజు ఆ డైమండ్ గురించి తను చెప్తుంటే ముందు నేను వద్దని అనుకున్నా, కానీ వెంటనే ఐడియా వచ్చింది. అందుకే ఎంతో రిస్క్ అని తెలిసి కూడా ఆ డైమండ్ కొట్టేసి తన ముందు పెట్టాను. ఆ ఐలాండ్ అడిగాను నీకోసం అన్నాడు నవ్వుతూ. విశిష్టకి నోట మాట రావడం లేదు. హలో ఏమైంది అని అడిగాడు. ఏమీ లేదు అన్నట్లు తల ఊపింది. ఇప్పుడు చెప్పు. కొన్ని వేల కోట్ల వాల్యూ చేస్తుంది ఆ ఐలాండ్. దానికి ఓనర్ నువ్వు. నేను స్టేటస్ అంటే తప్పు కాదేమో అంటూ పైకి లేచి, స్నానం చేసి వస్తా, నీతో చాలా పని ఉంది, నీ డ్రెస్ చాలా డిస్టర్బ్ చేస్తోంది అంటూ వెళ్ళిపోయాడు. విశిష్టకి తల తిరిగిపోతోంది. గబగబా లేచి గడగడ వాటర్ తాగి ఒక 2 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. ఒకరోజు తను, రవి, బిందు, వైషు ఏదో ఇంగ్లీష్ మూవీకి వెళ్ళారు. ఏదో ఐలాండ్లో సీన్. 2 కళ్ళు చాలడం లేదు, అంత అందంగా ఉంది ఆ ఐలాండ్. అది చూసి బిందు రవితో, నన్ను ఆ ఐలాండ్ తీసుకెళ్ళు హనీమూన్కి అని అడిగింది. మాకు ఆస్తులు లేవు, నీవి విశిష్ట వాళ్ళవి అమ్మేసి డబ్బులు ఇస్తే తీసుకుపోతా అన్నాడు రవి. అదేంటి, ఐలాండ్ వెళ్ళాలంటే ఆస్తులు అమ్ముకోవాలా, నువ్వు మరీ చెప్తావు అన్నది వైషు నవ్వుతూ. మరి అది అల్లాటప్ప ఐలాండ్ కాదు, మిన్ను ఐలాండ్. మనలాంటి వాళ్ళకి నో ఎంట్రీ. ఈ మూవీ ప్రొడ్యూసర్కి ఆ ఐలాండ్ ఓనర్ బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి ఒకరోజు పర్మిషన్ ఇచ్చారంట. నెట్లో చూసా. దీని కాస్ట్ వేల కోట్లలో ఉంటుంది అన్నాడు. అది గుర్తుకొచ్చి విశిష్ట, ఓ మై గాడ్, అసలు ఏం జరుగుతోంది అనుకుంటూ అలా పడుకుంది. వీర వచ్చేసరికి తను నిద్రలోకి జారుకుంది. వీర తనకి దుప్పటి కప్పి నుదుటిన కిస్ చేసి తన పక్కనే పడుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ లేస్తూనే విశిష్ట, రాత్రి నువ్వు మిన్ను ఐలాండ్ నాకు గిఫ్ట్గా ఇచ్చావని కల వచ్చింది అంటూ నవ్వింది. వీర నవ్వుతూ, అది కల కాదు, నిజంగానే చెప్పాను అంటూ పైకి లేచి, సరే త్వరగా రెడీ అవ్వు, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అన్నాడు. విశిష్టకి ఇంకా నమ్మబుద్ధి కావడం లేదు. ఆ షాక్లోనే రెడీ అయ్యింది. ఇద్దరు రెహమాన్ వాళ్ళకి బాయ్ చెప్పి కారెక్కారు. దారిలో విశిష్ట అలాగే ఉండటం చూసి, ఏమైంది జాన్ అని అడిగాడు కంగారుగా. విశిష్ట రవి వాళ్ళతో జరిగింది చెప్పి, అసలు నాకు చాలా షాక్ అన్నది. అదా సంగతి అంటూ నవ్వాడు. సరే, దీని గురించి నైట్కి మాట్లాడుకుందాం, నీ సంగతి చెప్తా అన్నది సీరియస్గా. సరే చెప్పు అన్నాడు నవ్వుతూ. వాళ్ళ ఇల్లు దగ్గరకు వస్తుందనగా వీర కొంచెం దూరంలో కారాపి, వెళ్ళు అన్నాడు. ఏ, మా ఇంటి ముందు ఆపితే ఏంటి ప్రాబ్లం అని అడిగింది బొంగుమూతి పెట్టుకుని. వద్దులే, నువ్వు వెళ్ళు అన్నాడు. పో, నీతో కటీఫ్ అంటూ వెళ్ళిపోయింది. తను వెళ్ళాక వీర నవ్వుతూ కారు రివర్స్ చేసి కొంచెం దూరం వెళ్ళాక చూశాడు. విశిష్ట హ్యాండ్ బ్యాగ్ అక్కడే మర్చిపోయింది. అరే మర్చిపోయింది అనుకుంటూ తన ఫోన్కి రింగ్ ఇవ్వబోతూ, ఎందుకు వచ్చిన సమస్య, ఫోన్ చేస్తే నన్నే తెమ్మంటుంది, అక్కడ ఆయన ఉంటాడు, వద్దులే అనుకుంటూ రింగ్ ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. 2 గంటలైనా విశిష్ట నుంచి ఫోన్ రాకపోవడంతో తనే కాల్ చేశాడు. స్విచ్ ఆఫ్ వచ్చింది. మళ్ళీ చేశాడు, అదే వచ్చింది. వెంటనే సిద్ధుకి కాల్ చేశాడు. సిద్ధు దగ్గర వీర నెంబర్ లేదు. హలో అన్నాడు. నేనే, ఫోన్ జాన్కి ఇవ్వు అన్నాడు. ఇది మరీ బాగుంది, మీ జాన్కి నేను ఎలా ఇస్తాను రామ్ అన్నాడు సీరియస్గా. కొట్టానంటే గూబు గులాబ్ జామ్ అవ్వుద్ది. నా పేరు రామ్ కాదు, వీరా. నువ్వు మూసుకుని ఫోన్ జాన్కి ఇవ్వు. తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అన్నాడు సీరియస్గా. వీరా లేదు, సూరా లేదు, నువ్వు రామ్, నా అన్నయ్యవి. అంటే నువ్వు ఇండియాకి వచ్చేసావా అన్నాడు నవ్వుతూ. ఏం మాట్లాడుతున్నావు, జాన్ ఎక్కడా అని అడిగాడు వాయిస్ పెంచి. అదిగో మళ్ళీ విశిష్ట సంగతి నన్ను అడుగుతావేంటి అని అడిగాడు ఆశ్చర్యంగా. తను మీ ఇంటికి వచ్చింది కాబట్టి అన్నాడు వీర. లేదన్నయ్య, తను రాలేదు. రే, జోక్ చేయకు, ముందు తనకి ఫోన్ ఇవ్వు అన్నాడు సీరియస్గా. జోక్ వేస్తోంది నువ్వు, విశిష్ట మన ఇంటికి రాలేదు అన్నాడు సిద్ధు. నిజంగానా అని అడిగాడు వీర కంగారుగా. నిజంగా తను రాలేదు, కావాలంటే ఇంట్లో ఎవరికైనా ఫోన్ చేయి
అన్నాడు సిద్ధు. వీర వెంటనే కాల్ కట్ చేసి తన ఫోన్లో ట్రాకర్ ఆన్ చేశాడు. వీర కంగారుగా ట్రాకర్ ఆన్ చేసి చూసేసరికి అది తను ఉన్న ప్లేస్ చూపించింది. అంతే, వెంటనే విశిష్ట హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసి చెక్ చేశాడు. తను చిప్ పెట్టి ఇచ్చిన రింగ్ విశిష్ట హ్యాండ్ బ్యాగ్లో ఉండిపోయింది. షిట్ అంటూ చేతిని బలంగా స్టీరింగ్కి వేసి కొట్టాడు. వెంటనే బయలుదేరి విక్రమ్ ఇంటి వైపు వెళ్ళాడు. మన విశిష్టని ఎవరైనా కిడ్నాప్ చేశారేమో, చూద్దాం తర్వాతి అప్డేట్లో. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.